సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాయ్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఈ రోజు వీడియో ఏందంటే ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ప్రెజెంట్ నేను బెంగుళూరులోననమాట. బెంగుళూరులో ఎందుకొచ్చాను, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ వీడియో చెప్పేస్తా ఈ వీడియోలో. ప్రెజెంట్ నేను బెంగుళూరుకి రావడానికి రీజన్ ఏందంటే జాబ్ చేద్దామని వచ్చా. జాబ్ ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది, ప్రాసెస్ అంటే ఏమేమి చేస్తా, జాబ్ రావడానికి ఏమేమి చేశాను, నా క్వాలిఫికేషన్ ఏంటి, ఎంతవరకు చదువుకున్నా, ఏ కంపెనీలో జాబ్ అంటే కంపెనీ మొత్తం నా గురించి డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎందుకంటే దీంట్లో ఏ కంపెనీస్ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అవి కూడా నేను చెప్తా, ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే నేను ఎక్కడ ట్రై చేశాను, అంటే బెంగుళూరు లైఫ్ ఎలా ఉంటుంది, సో మనం ఉండొచ్చా ఉండలేమా అనేది ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్తా ఈ వీడియోలో. ప్రెజెంట్ ఏందంటే ఇంటి దగ్గర ఖాళీగున్నా. మా అన్న అంటే ప్రెజెంట్ జతిన్ అన్న అంటే ఢీ జోడి జతిన్ ఉన్నారు కదా ప్రెజెంట్ ఇప్పుడు. అతనికి టీమ్‌లోకి నాకు కాలొచ్చింది. అంటే అజ్జు అని ఒకరున్నారు. అన్న నాకు కాల్ చేసి, "అరే తమ్ముడు ఇలా ఢీ జోడీలో వస్తావా?" అన్నాడు. "ఆ! వస్తానన్నా" అని. "ఎవరి టీమ్‌లోకన్నా?" అంటే జతిన్ అన్న టీమ్‌లోకి రా అని చెప్పారు. చాలా హ్యాపీ. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో జతిన్ అన్న టీమ్‌లో చేయాలని చాలా హ్యాపీగున్నా. అది ఇంగ అదే రోజు నైట్ ఏమైందంటే మా అన్న కాల్ చేశాడు. మా అన్న కాల్ చేసి, "బెంగుళూరుకెళ్ళిరా ఇలా జాబ్స్ ఉన్నాయంట. వేకెన్సీస్ ఉన్నాయి. కొంచెం బెంగుళూరుకెళ్ళు జాబ్ చేసుకో. ఇవన్నీ వదిలేయరా, డాన్స్ ఇవన్నీ వద్దు. సెట్ అవ్వవు మనకి" అని చెప్పేసాడు. ఒక్క మాట ఆలోచించలేదు. ఇంక డైరెక్ట్‌గా బెంగుళూరుకొచ్చేసా. అదే రోజు నైటు బెంగుళూరుకి ఇంగ ప్యాక్ చేసుకొని మొత్తం వచ్చేసా బెంగుళూరుకి. తర్వాత ఏమైందంటే బెంగుళూరుకొస్తానే బెంగుళూరు నాకు తెలియదంట. కొత్త బెంగుళూరుకి. అంటే అప్పుడు వచ్చా గానీ బెంగుళూరులో ఎప్పుడు తిరిగిందిలే, ఎప్పుడు చూసిందిలే ఏం లే. స్టార్టింగ్‌లో వచ్చా. ఇంగ బస్సు దిగా. అంటే మా అన్న ఫ్రెండ్స్ ఉన్నారు బెంగుళూరులో. మా అన్న ఫ్రెండ్స్ ఇంక కాల్ చేసి, "అన్న ఇట్లా బెంగుళూరు దిగానన్న. ఇక్కడ లొకేషన్ దగ్గరికొచ్చానంటే" అన్న వాళ్ళొచ్చారు. అన్న వాళ్ళొచ్చి పిక్ చేసుకొని రూమ్ దగ్గరికి తీసుకెళ్లారు. వెళ్ళాను. వెళ్లి పడుకునేసా కొద్దిసేపు. ఆ రోజు ఇంటర్వ్యూ ఉంది యాక్చువల్‌గా. ఏంటంటే ఆ రోజు వద్దు, నెక్స్ట్ డే పోదాంలే అని చెప్పేసి వచ్చిన రోజు కాకుండా ఒకరోజు వచ్చిన రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అయితే ఇంటర్వ్యూకి అనేది వెళ్ళా. ఇంటర్వ్యూకెళ్ళిన దగ్గర ఏమైందంటే ఇంటర్వ్యూకెళ్ళా. ఫస్ట్ కంపెనీ, ఫస్ట్ ఇంటర్వ్యూ నాది. అంతా జరుగుతా ఉన్నింది. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ప్రెజెంట్ నేను నా క్వాలిఫికేషన్ చెప్తా ఫస్ట్. నేనైతే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అయితే కంప్లీట్ చేసుకున్నా. నా ఇంటర్మీడియేట్ అయితే అయిపోయింది. అంతవరకు నేను చదివినా. అంటే ప్రెజెంట్ డిగ్రీ గురించి అంటారా? డిగ్రీ, బీటెక్ దాని గురించి ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ప్రెజెంట్ ఏమంటే ఆన్‌లైన్‌లో డిగ్రీ ఉంది. ఆన్‌లైన్ డిగ్రీ అంటే జస్ట్ ఎగ్జామ్స్ రాస్తా వెళ్లి. అంటే రెగ్యులర్ డిగ్రీనే ఆన్‌లైన్ డిగ్రీ చేసుకుంటున్నా. మళ్ళీ ఓపెన్ చేసుకుంటే దానికి వాల్యూ ఉండదని చెప్పేసి ఇంగ ఆన్‌లైన్‌లో డిగ్రీ చేసుకొని, ఇంగ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్లి ఎగ్జామ్స్ రాసేయడం, వచ్చేయడం అంతే. ఇంక దానికి మించి ఏం లేదు. ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంటు. సో, ఎడ్యుకేషన్ మనకు కావాలా. షాక్ ఏందంటే ఇక్కడ మెయిన్ పాయింట్‌లోకి వస్తా. ఆఫీస్‌కెళ్ళా. ఆఫీస్‌లోకి వెళ్తానే ఇంటర్వ్యూ. అందరూ పెద్దవాళ్ళే. నేనొక్కడిని చిన్నోడిని అక్కడ. అంటే 19 ఇయర్స్ నాకు ప్రెజెంట్ నా ఏజ్ వచ్చేసి 19. నాతో వచ్చి అంటే ఇంటర్వ్యూ ఉన్నారు కదా! ఇంటర్వ్యూకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకంటే పెద్దవాళ్ళు. నేనొక్కడిని చిన్న పిల్లోడిని అక్కడ. సో, ఏమైందంటే ఇంగ అందరొస్తున్నారు. ఇంగ అట్లే చూస్తున్నారు. అంతా అయిపోయింది. ఇంటర్వ్యూ జరిగింది. నా అంటే నా టర్న్ వచ్చింది. ఇప్పుడు నా పేరు పిలిచారు. వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చా. సో, ఇది మొత్తం మాట్లాడేసా. అంతా అయిపోయింది. లాస్ట్‌లో ఎడ్యుకేషన్ ఎట్లా అని చెప్పారు. నాకు తెలీదు గదా! సో, నేనేం చెప్పానంటే, "సరే ఇట్లా ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నా" అని చెప్పా. నాకు తెలియదు ఇంటర్వ్యూ ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. "సరే ఎడ్యుకేషన్ ఎలా చేస్తావు మరి" అని చెప్పారు. "డిగ్రీ ఎలా చేస్తావు" అంటే, "ఇట్లా ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నా" అని చెప్పా. వాళ్ళేమనుకున్నారంటే, ఇంగ వీడు ఓపెన్ చేసుకుంటానంటే ఇంగ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంగ మన కంపెనీ నుంచి వెళ్ళిపోతాడేమో అని ఆ ఉద్దేశ్యంతో ఒకవేళ నీకు ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకుంటే మన కంపెనీలో నీకు ఆపర్చునిటీ ఉండదు. నీకు అంటే ఇప్పుడు మన కంపెనీలో ఒక్కసారి వన్స్ నువ్వు వచ్చావనుకో వెళ్ళడానికి ఉండదు. అంటే లీవ్స్ ఇయ్యరంట. లీవ్స్ అంటే వీక్‌కి ఒక 1 హాలిడే ఉంటది. అంటే వీక్ ఆఫ్ ఉంటుంది. సండే గూడా ఉంటుంది ఆఫీసు. అంటే వీక్లీ వన్స్ అది ట్యూస్‌డే రావచ్చు, మండే రావచ్చు, ఫ్రైడే రావచ్చు, సండే గూడా రావచ్చు. ఒకరోజు మనకు హాలిడే ఉంటుంది అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ మొత్తం చేశారు. 2 డేస్ తర్వాత రమ్మని జెప్పారు. అంటే స్టడీస్ గురించి డిసైడ్ చేసుకొని 2 డేస్ తర్వాత రా మనకు ఆఫీస్‌కి అని జెప్పారు. నేనేమనుకున్నా అంటే ఇంగ సరేలే ఇది అవ్వదేమో అనుకోని అంటే చిన్న హోప్ ఉన్నింది. ఓకే. ట్రై చేద్దాం. మళ్ళీ వద్దాం. 2 డేస్ తర్వాత రమ్మన్నారు గదా! ఈ 2 డేస్ నేను ఖాళీగా ఎందుకుండాలని వేరే కంపెనీలో ట్రై చేశా. వేరే కంపెనీ అంటే పెడతా నీకు అది గూడా పెడతా స్క్రీన్ షాట్. ఫస్ట్ ఒక తెలిసిన అన్న అంటే మా రూమ్‌మేట్సే. అంటే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్. అన్న కంపెనీలోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నా. ఇంటర్వ్యూ జస్ట్ వెళ్లి కూర్చున్నా. డీటెయిల్స్ అడిగారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? చెప్పగలుగుతాడా లేదా? మాట్లాడగలుగుతాడా లేడా? అవన్నీ చూసారు. ఇంగా ఓకే. వాట్సాప్ గురించి జాయిన్ చేసుకున్నారు. అంటే ఇంటర్వ్యూ అంతా ఎక్కువ తీసుకోలే. డైరెక్ట్ జాయిన్ అయిపోయా. ఇంగా వేరే కంపెనీ అంటే ఆ కంపెనీ పక్కనే ఇంకో కంపెనీ ఉంది. 1.1 సొల్యూషన్స్ అది.
ఇది పేరు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. పైన మీకు చూపిస్తా కూడా, ఇదో మీకు పోస్టర్‌లో చూపిస్తా దీంట్లో. 1.1 సొల్యూషన్స్ కంపెనీ. దాంట్లో ఎట్లా అంటే ఇంటర్వ్యూకెళ్ళా. ఫస్ట్ నాది వచ్చేసి 178 నంబర్. 178 అంటే దాదాపు 200 మెంబర్స్ ఇంటర్వ్యూకొచ్చారు. ఆ 200 మెంబర్స్‌లో ఇంటర్వ్యూకొస్తే 3 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తారు. ఆ 3 మెంబర్స్‌లో నేనొకడిని. ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అయ్యానంటే నిజంగా చెప్తున్నా. 200 మెంబర్స్‌లో అంటే ప్రతి ఒక్కరు బీటెక్, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఐటీ ఇలాంటి పెద్ద అంటే హైయర్ స్టడీస్ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియేట్ చేసి నేను ఆ 200 పీపుల్స్‌లో నేను సెలెక్ట్ అయ్యేవాళ్ళు. అంటే 3 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. షాక్ నాకు నేనే. ప్రతి ఒక్కరికొచ్చి బ్రో ఎలా చేస్తావు? ఏం క్వెషన్స్ ఏం అడిగారు? బ్రో మనకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం ఎట్లా మాట్లాడుతున్నాం? అంటే మన మీద మనకు నమ్మకం ఉండిందనుకో ఎక్కడైనా బ్రతికేయచ్చు బ్రో. చెప్తున్నా కదా! ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను. మన మీద మనకు నమ్మకం ఉంటే ఎక్కడైనా వెళ్లి నువ్వు ఇక్కడే బెంగుళూరే కాదు, వేరే కంట్రీ ఎక్కడికైనా ఎళ్ళు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఫస్ట్. నేను చెయ్యగలుగుతాను అని నమ్మకం ఉంటే చాలు బ్రో. ఇంకోటి చెప్తా. వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు అది చెప్తున్నారు, ఎవ్వరిది పట్టించుకోవద్దు బ్రో. నీది నువ్వు చూసుకో అంతే. మంది చూసామా అంతే వెళ్ళిపోయామా. కంపెనీకెళ్ళా, ఇంటర్వ్యూ ఇచ్చేసా, అంతా ఓకే అయిపోయింది. సాలరీ వచ్చేసి 16,000 అన్నారు బ్రో వాళ్ళు. 16,000 అన్నారు. అంటే పీఎఫ్ కట్ అయిపోయి 16,000 వస్తుందని చెప్పారు. నేను ఓకే అని చెప్పేసా. ఒకటి చెప్తా చూడు, మీరు ఏ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ ఓకే అని చెప్పేయండి. తర్వాత ఇష్యూ మళ్ళీ తర్వాత. ఎందుకంటే వేరే కంపెనీస్‌లో ఆపర్చునిటీ వస్తుందో లేదో. బ్రో ఒకటి చెప్తున్నా చూడు, జాబ్స్ లేకుండా చాలా మంది బ్రో, చాలా అంటే చాలా మంది వెతుకుతున్నారు. నాకు చాలా ఈజీగా దొరికింది. ఎందుకంటే అన్న వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఎజాజ్ అన్న, ఆసిఫ్ అన్న, హరి అన్న, దినేష్ బ్రో ఉన్నాడు, హర్ష అన్న, మా అన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ. వీళ్ళందరూ ఉన్నారు సింపుల్‌గా. అంటే నేను అంత స్ట్రెస్ పడలా. అంటే ఈడ ఈ కంపెనీలో వెళ్లి వెయిట్ చేయాలా, అది చేయాలా, ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అంత వెతకలే బ్రో నేను. జస్ట్ సింపుల్‌గా వెళ్ళాను. రూమ్‌లో కూర్చోబెట్టినారు. "అదే నీ ఆఫీస్ ఇదిరా, ఇక్కడ వెళ్లి ఇంటర్వ్యూ ఉంటది చూసుకో వచ్చేయి." అంతే. నాకు అంతకుమించి ఏం లే. ఆఫీస్‌కెళ్ళా, ఇంటర్వ్యూ తీసుకున్నారు. 1.1లో అంతా ఓకే అయిపోయింది. ఆహ్, 2 డేస్ తర్వాత కాల్ చేస్తామని చెప్పారు. 2 డేస్ తర్వాత కాల్ చేస్తామని చెప్పారు. అంటే ఇది కూడా కంపెనీ డౌటే ఏమో అనిపించింది. అంటే ఎంతమందిని సెలెక్ట్ చేస్తున్నా అంటే పంపించేస్తున్నారు ఒక్కొక్కరిని. మమ్మల్ని కూడా అట్లే ఏమో అనుకున్నా. 3 మెంబర్స్‌ని పిలిపించి కంగ్రాచ్యులేషన్స్ గైస్ యూ హార్ సెలెక్టెడ్ అని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ముగ్గురం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకోటేమైందంటే మళ్ళీ నంబర్ తీసుకున్నారు. వాళ్ళ నంబర్ ఇచ్చారు. మా నంబర్ తీసుకోలే. వాళ్ళ నంబర్ ఇచ్చారు మాకు. అంటే యాక్చువల్‌గా వేరే అంటే కంపెనీలో సెలెక్ట్ అయ్యామని చెప్పేసి మన నంబర్ తీసుకుంటారు. మనం మీకు కాల్ చేస్తాము వచ్చేయండి అని చెప్పి. అంటే మన రెజ్యూమ్ ఉంటుంది. ఆ రెజ్యూమ్‌లో మన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి దాంట్లో. వాళ్ళు తీసేసుకుంటారు. ఇంటర్వ్యూ ఇచ్చేసా, అంతా సక్సెస్ అయిపోయింది. తర్వాత ఏమైందంటే గెస్ చేయండి. ఆహ్, అదే కంపెనీలో నెక్స్ట్ ఫస్ట్ అది చేస్తా. సెకండ్ డే అది చేసుకున్నాను. 2 అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ డే సేమ్ కంపెనీకొచ్చా. అంటే ఫస్ట్ కంపెనీ చేశా కదా! ఆ కంపెనీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికొచ్చా. 2 డేస్ తర్వాత రమ్మన్నారు కదా! వెళ్తే ఏమైందంటే తర్వాత వెళ్ళా. వెళ్తేనే కాలొచ్చింది. సార్ ఇట్లా మీకు 2 డేస్ తర్వాత రమ్మన్నాం గదా! ఏమైందని జెప్పేసి. హ్యాపీ. ఓకే. రమ్మన్నారు. ఇంగ ఓకే. తర్వాత ఈళ్ళు పిలుస్తున్నారని జెప్పేసి వాళ్ళ దగ్గరికెళ్ళా. మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకున్నారు. మళ్ళీ ఫస్ట్ రౌండ్ నుంచి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ 3 రౌండ్‌లుంటాయి. మళ్ళీ 3 రౌండ్‌లు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఫస్ట్ ఎళ్ళా. సార్ ఏం డిసైడ్ అయ్యావు అని చెప్పారు. అంటే మాట్లాడారు. సార్ ఇట్లా కొంచెం నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇది సార్ నాకు ఈ స్టడీస్ తర్వాత చూసుకుంటాను. ప్రెజెంట్ నేను 1 ఇయర్ వరకు ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను కంపెనీలో. సో, ఇది ఇట్లా కొంచెం మాటేసి ఒకటి మన అపోజిట్ అతనితో మనం ఎలా మాట్లాడుతున్నాం? అంటే వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తున్నాం? అని నాకు పెన్ ఇచ్చారు. అంటే అప్పుడే అంటే నేను చేసేది ఒక సేలింగ్ ప్రాసెస్ అన్నమాట. ఒక పెన్ ఇచ్చారు. ఒక పెన్‌ని నువ్వు సేల్ చేసి చూపి అని చెప్పారు. సింపుల్‌గానే ఇది పెన్ ఇది దీనిది సో అండ్ సో అట్లా చెప్పేసా మొత్తం ఓకే. కాన్ఫిడెన్స్ అంతా బాగుంది. అతను ఏమంటే చూసారు. అయితే ఎట్లా మాట్లాడుతున్నాడు? ఏంది అనేది చూసాడు. చెప్పా తర్వాత సార్ నేను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని. అంటే అది కూడా అడిగాడు నాకు. స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? అంటే నీకు ఇలా మాట్లాడుతున్నావు కదా! ఎలా వచ్చింది ఇంత? ఎక్కడ నేర్చుకున్నావు? హిందీ ఎక్కడ నేర్చుకున్నావు? అంటే సార్ అది మా మదర్ టంగ్ హిందీ. ఇట్లా మాట్లాడుకుంటాను. మాది ముస్లిం ఫ్యామిలీ సార్. ఇట్లా చెప్పేసా. తర్వాత ఇంకేం చేస్తా ఉంటావు? అని చెప్తే అప్పుడు చెప్పా. ఓపెన్ చేసేసా మొత్తం. సార్ నేను ఇట్లా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని. ఇట్లా డైలీ కంటెంట్ క్రియేటర్‌ని. చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటా ఉంటాను ఇంటి దగ్గర. రెగ్యులర్ వీడియోస్, డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్. ఇట్లా సో అండ్ సో చెప్పా. అవునా! ఎంతొస్తుంది? ఏంటి అని మొత్తం. సార్ ఇంగా నాది ప్రమోషన్ కావలేదు. అంటే మానిటైజేషన్ అవ్వలేదు. యూట్యూబ్‌లో జస్ట్ 5,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇంగా ఇన్‌స్టాలో అయితే 10,000 అయిపోయారు సార్ రీసెంట్‌గానే అని చెప్తే, అవునా! ఓకే. గుడ్ జాబ్ చేస్తున్నావు. ఓకే. బాగుంది. ఐడీ చూసాను. నాకెంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, సార్ కూడా నాకు అంటే నా హెచ్ఆర్ అతను ఇంటర్వ్యూ తీసుకున్నాడు కదా! అతన్ని చూసి ఓకే. చేస్తున్నాడు. ఇక్కడికి రావాల్సిన రీజన్ ఏంది? ఇంకోటి కూడా చెప్పా. సార్ నేను ఇట్లా టీవీ షోలో కూడా పెర్ఫార్మ్ చేశా సార్ నేను.
ఆల్రెడీ సైడ్ డాన్సర్‌గా చేశాను. అంటే అవునా మరి అన్ని ఆపర్చునిటీస్ అంటే అన్ని ఛాన్సెస్‌ని అంటే ఆపర్చునిటీని వదులుకొని ఎందుకొస్తున్నావు ఇక్కడికి? రీజన్ ఏంటి? అంటే సార్ సో ఇన్ని ప్రాబ్లమ్స్ సార్ అని చెప్పేసి చెప్పా. లాస్ట్‌కి ఓకే అయిపోయింది. తర్వాత ఫస్ట్ నుంచి రమ్మన్నారు. అంటే ఇది ఆగస్ట్ కదా! ఆగస్ట్ ఫస్ట్ నుంచి నీ ట్రైనింగ్ ఉంటుంది. 10 డేస్ వరకు. 10 డేస్ నుంచి అంటే నీ ట్రైనింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచే ఇంక పేమెంట్ నీకు రెగ్యులర్ పేమెంట్ వచ్చేస్తుంది. అంటే మంత్లీ సాలరీ. అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను వర్క్ చేస్తున్నా గదా! ఈ కంపెనీ పేరొచ్చేసి ప్రెజెంట్ చెప్పలేను. ఆహ్, హ్మ్. రాబోయే దాంట్లో ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే చెప్తా. అంటే దాంట్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏంటి అనేది. ప్రెజెంట్ ఇలా నేను జాబ్‌కి ఎలిజిబుల్ అయ్యాను. ప్రెజెంట్ నా ట్రైనింగ్ జరుగుతుంది. ఫ్రెండ్స్ చాలా మంది పరిచయమయ్యారు. ప్రెజెంట్ నా రూమ్‌లో ఉన్నవాళ్ళు అంటే రూమ్‌లో అంటున్నా. క్లాస్‌లో ఉన్నవాళ్ళు ట్రైనింగ్ అంటే మా బ్యాచ్ ఉంటుంది కదా! ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళే. ప్రతి ఒక్కరు. అంటే వాళ్ళ పేరు చూపిస్తా. అంటే మీరు నా స్టోరీస్ చూస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్‌మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటది. వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు ఏజ్‌లో. ప్రతి ఒక్కరిది గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీటెడ్. ఒక్కనే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకొని వాళ్ళతో పాటు కూర్చున్నాం. అంటే న వాళ్ళు అరే! ఈ పిల్లోడేందిరా ఈడికేందిరా జాబు అట్లా ఏమనుకోలే. ప్రెజెంట్ చెప్తున్నా ఎంత ఎంత హ్యాపీగా అంటే నేను వాళ్ళు కొంచెం కూడా బోర్ అవ్వలే. అంటే వాడితో ఏందిరా అని చెప్పి. కలిసిపోయారు నాతో. అంటే అట్లా బాండింగ్ క్రియేట్ చేసుకున్నా నేను. అంటే చెప్తున్నా గదా! మనలో ఉంటుందది. ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి? వాళ్ళని మన దగ్గర ఎలా తెచ్చుకోవాలి? అని మనలో ఉండాలది. వాళ్ళ దగ్గర యాటిట్యూడ్ చూపిచ్చి, వాళ్ళేంటి పెద్దోళ్ళు, చిన్నోళ్ళు మ్యాటరే కాదు బ్రో. పెద్ద, చిన్న అది మ్యాటరే కాదు. వాళ్ళని మనం వే ఆఫ్ టాకింగ్ వాళ్ళని ఎట్లా మనం కన్విన్స్ చేసుకోవాలి? వాళ్ళని మళ్ళీ ఎట్లా అంటే ఫ్రెండ్లీ అయిపోవాలి. ప్రతి ఒక్కరు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు బ్రో. ప్రతి ఒక్కరు. నేను బ్రో అంటా. ఆ! బ్రో బాగున్నావా బ్రో? ఇది తిన్నావా బ్రో? కొంచెం కొంచెం కన్నడ వాళ్ళకి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటాము. కేరళ వాళ్ళున్నారు. మలయాళం, ఇంకా కర్ణాటక వాళ్ళు, మైసూరు, తమిళనాడు చాలా మంచిగా ఫ్రెండ్షిప్ అయ్యారు బ్రో నాకు. చెప్తున్నా కదా! బ్యాచ్‌లో చాలా బాగా అనిపించింది నాకి. ఇంకోటేందంటే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాబ్స్ చేయాలి ఇది అని నేను 100% చెప్తున్నా కదా బ్రో! ఒక్కవేళ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి, మీకు ఇంగ్లీష్ వస్తే చెప్తున్నా కదా! చదవడం, చెప్పడం ఇంగ్లీష్ వస్తే ఇంటర్మీడియేట్ బ్రో చెప్తున్నా కదా! ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయి, మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ మంచిగుండి, చదువుతున్నారు. ఓకే. అంతా అయిపోయిందనుకుంటే 100 కాదు 200% జాబ్ వస్తుంది బ్రో. చెప్తున్నా కదా! అది. ఇంకోటేందంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ ఏ కంపెనీలో ఎలా ఉన్నాయి, అయి ప్రతి ఒక్కటి నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తానే ఉంటా. సో, నా లైఫ్ స్టైల్ అయితే ఇది బ్రో. ప్రెజెంట్ అయితే ఇది. జాబ్ అయితే నాకిలా వచ్చింది. ప్రెజెంట్ జరుగుతుంది. అండ్ ట్యూస్‌డే అంటే ట్రైనింగ్ 10 డేస్ ఉంటుంది గదా! 10థ్ డే 10థ్ డే వచ్చేసి మన సర్టిఫికేషన్ ఉంటుంది. ఇన్ని రోజులు ట్రైనింగ్ జరుగుతుంది గదా! ఆ ట్రైనింగ్ మొత్తం వచ్చేసి ఒక ఎగ్జామ్ లాగా. అంటే ముందు పక్క అపోజిట్ కస్టమర్ ఉంటారు. వాళ్ళని మనం కన్విన్స్ చేయాలి. ఇది చెప్పకూడదు. ఇదొక సేలింగ్ ప్రాసెస్ బ్రో. సేలింగ్ ప్రాసెస్‌లో మనం బ్యాంక్ డీటెయిల్స్ అన్నమాట. బ్యాంక్ గురించి చెప్తున్నా. ఇంకోటి చెప్తాను బ్యాంక్ గురించి. ఎగ్జాంపుల్ దీనికంటే ఎక్కువ చెప్పలేను నేను. ఒక బ్యాంక్ గురించి అన్నమాట. అంటే మనకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. దీంట్లో ఇది ఉంటుంది. ఈ ప్రాసెస్ ఇది చెప్పాలి. ఇది మెన్షన్ చేయాలి. వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇది సో అండ్ సో మొత్తం ఉంటుంది. ట్రైనింగ్‌లో మొత్తం ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. అయి మనం బాగా గుర్తు చేసుకొని స్క్రిప్ట్స్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్స్ మంచిగా ప్రిపేర్ అయ్యి లాస్ట్ సర్టిఫికేషన్ డే రోజు మనం ప్రెజెంటేషన్ ఇస్తే ఆ ప్రెజెంటేషన్ బట్టి వాళ్ళు మనం సర్టిఫికేషన్ అంటే ఎలిజిబుల్ అయ్యామా లేదా అనేది ఆ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఆ సర్టిఫికేషన్ వచ్చేసి ప్రెజెంట్ ట్యూస్‌డే అంటే ఈరోజు చూస్తున్నారు కదా! ట్యూస్‌డే నా సర్టిఫికేషన్ ఉంది. చూద్దాం. బై గాడ్ సేఫ్ బాగా సక్సెస్ అయితే ఓకే. సక్సెస్ అయితే అదే ఆ కంపెనీలోనే ఒక 1 ఇయర్ చేసుకుంటా బ్రో. 1 ఇయర్ చేసుకొని సర్టిఫికేషన్ అంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని చేసుకుందాము. తర్వాత డిగ్రీ అంటే డిగ్రీ చేసుకుంటా ఎగ్జామ్స్ రాసుకుంటా ఉంటా డిగ్రీకి. ఇది జాబ్ చేసుకోవాలి, చదువు కావాలి బ్రో. ప్రతి ఒక్కటి చేసుకోవాలి. నాకు హైలైట్ ఇది మర్చిపోయా చెప్పడము. బీటెక్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ చేస్తారు కదా! వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందో సేమ్ సాలరీ నాకొస్తుంది బ్రో. ఎంత ప్రౌడ్‌గుందంటే వాళ్ళంత చదివినారు కదా! మళ్ళీ వాళ్ళకేంది ఇదే సాలరీ నాకిదే సాలరీ ఏందండి. ఎడ్యుకేషన్ బ్రో చెప్తున్నా కదా! ఉండాలి. ఈ ఏజ్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేసుకున్నామనుకో అంటే ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా చూడు బ్రో. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే మనం టీమ్ లీడర్‌గా ఎలిజిబుల్ అవ్వచ్చు. వేకెన్సీ వాళ్ళే ఇస్తారు. ఇట్లా ఉన్నాయి, ఇది వచ్చాయి, ప్రమోషన్ వచ్చింది వీకి. వాళ్ళే చెప్తారు. టీమ్ లీడర్ అంటే ఇంక 25, 30 సాలరీ ఉంటుంది. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే 40,000 ఈజీ వస్తుంది నెలకి. నెలకి 40,000 ఈజీగా వస్తుంది. అంటే
చూసా, అడిగాను, చాలా మందికి అడిగాను, నేను కనుక్కున్నా కాబట్టి చెప్తున్నా మీకు. వస్తుంది. ప్రెజెంట్ నాకు రాదు. ఎందుకంటే నేను జస్ట్ ఇంటర్మీడియేట్ చేసుకుంటున్నా కదా! డిగ్రీ పక్కా ఉండాల. మనకి 40,000 ఊరికే ఇవ్వరు బ్రో. అంటే మన ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎక్స్‌పీరియన్స్ మెయిన్. ఇప్పుడు 4 ఇయర్స్ డిగ్రీ అయిపోయేలోపు నాకు 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అంటే ఈ కంపెనీలో ఒక 1 ఇయర్, ఆ కంపెనీలో 1 ఇయర్ అట్లా కాకుండా ఒక కంపెనీలో 2 ఇయర్స్ చేసుకొని, ఇంకో కంపెనీలో 1 ఇయర్, ఇంకో కంపెనీలో అట్లా నేను ప్లాన్ చేసుకున్నాం. అట్లా ఎందుకు ప్లాన్ చేసుకున్నానంటే 1 ఇయర్ ఒకటే కంపెనీలో చేసుకోమనుకో బ్రో, వాళ్ళు సాలరీ అంతగా ఎక్కువ పెంచరు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని వేరే కంపెనీలోకెళ్తే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చూసి సాలరీస్ ఎక్కువ ఇస్తారు. అదే చూసుకొని మనం వేరే కంపెనీలోకెళ్ళామనుకో, అక్కడ 2 ఇయర్స్ చేసుకుంటే అప్పుడు మన డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 2 ఇయర్స్ 60,000 బ్రో. టార్గెట్ ఏందంటే మనీ కాదు బ్రో. ఒకటి చెప్తున్నా కదా! బెంగుళూరుకొస్తే మినిమమ్ మీకి ఒక 10,000 బ్రో. 10,000 ఈజీగా గడిచిపోతుంది. ఎందుకంటే బెంగుళూరులో ఫుడ్ అస్సలు బ్రో ఎట్లా అంటే మా సైడు పానీపూరి 20 రూపీస్ అనుకో, ఇక్కడ 40 రూపీస్. ఇది మాత్రం 100% ట్రూత్ బ్రో చెప్తున్నా కదా! 40 రూపీస్. నేను జస్ట్ నార్మల్‌గా ఎళ్ళా బ్రో. మనకు ప్లేట్‌లో ఏస్తారు కదా! పూరి ఏస్తారు కదా! అలా బెంగుళూరులో ఎట్లంటే దాంట్లో మసాలా ఏసి, అంటే 4 పూరీలేసి దాంట్లో కొంచెం మసాలా బఠానీ ఏసి 40 రూపీస్ తీసుకున్నాడు నాకు. షాక్ ఆ రోజు. అమ్మ ఇట్లా తినగలుగుతామా? ఇక్కడ ఎంతోమంది జాబ్స్ లేక ఎట్లా తిరుగుతున్నారంటే, నేను ఇట్లా టీ బ్రేక్ ఇస్తారు మాకు. టీ బ్రేక్ తిరిగినప్పుడు అందరూ ఇంటర్వ్యూకి కూర్చొని ఉంటారు కదా! అందరూ ఒక్కొక్కరు తల పట్టుకొని ఆలోచించుకున్న టెన్షన్స్, ఫ్యామిలీ ప్రెషర్ ఇవన్నీ లేకుండా నాకు మా అన్న సపోర్ట్ చేశాడు ఫుల్‌గా. అంటే సపోర్ట్ అంటే బెంగుళూరులో మా ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడికెళ్ళిపోరా లైఫ్ మారిపోతుందిరా, ఇదిరా, అదిరా మోటివేషన్ బ్రో. ఒకటి బ్రో నేను చెప్తున్నా కదా! ఇంట్లో వాళ్ళకి నేను వాల్యూ ఇస్తా. మా అన్నకి నేను వాల్యూ ఇస్తా. మా అమ్మకి, నాన్నకి ప్రతి ఒక్కరికి వాల్యూ ఇస్తా. వాళ్ళు చెప్తే మన మంచికే చెప్తారు కదా! అందుకని నేను అట్లనే అనుకోని ప్రెజెంట్ నేను వచ్చేసా. అది మ్యాటరు. సో, నాదైతే ఇది బ్రో. చెప్తున్నా కదా! నాకు ఈ జాబ్ అయితే ఇలా వచ్చింది. అంటే ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ చెప్పింటే ఐయామ్ సారీ. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఇంకేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే ఖచ్చితంగా నాకు అడగండి. నేను 100 కాదు 200% నేను క్లారిఫై చేస్తా. అంటే నాకు తెలిస్తే నేను క్లారిఫై చేస్తా బ్రో. నాకు తెలియకపోతే నేనేం చేయలేను. తెలియకపోతే ఇంక కనుక్కొని చెప్పనీకి ట్రై చేస్తా మ్యాక్స్. ఇప్పటికి వీడియో చాలా లేట్ అయిపోయింది. వీడియో స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్‌ఫుల్లీ థాంక్స్ డార్లింగ్స్ అందరికి. ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థాంక్స్. అండ్ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే అయితే ఉంటాం మరి. బై బై. లవ్ యూ డార్లింగ్స్. నేను మీ ఓ అబ్బాయిని.